చేసే ఏ పాపాలు వారిని దరిద్రం వైపు నడిపిస్తాయో చెప్పింది. అంతేకాదు ఈ ముగ్గురు వ్యక్తుల వల్ల ఇంట్లో అశాంతి కష్టాలు తప్పవో కూడా చెప్పింది. ఆ ముగ్గురు ఇంట్లో ఉంటే మహాలక్ష్మి ఆ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడదు. ఫ్రెండ్స్, ఈ కథ చాలా పవిత్రమైనది. అంతేకాదు ఈ కథ మీ కుటుంబంలోని సమస్యలను తొలగించే శక్తిని కలిగి ఉంది. కాబట్టి ఈ కథను శ్రద్ధగా వినండి. ఒకసారి పార్వతీదేవి శివునితో, స్వామి, ఎన్నాళ్ళయింది మనం భూలోకంలో సంచరించి, నా మనసు అక్కడి సౌందర్యాన్ని చూడాలని తహతలాడుతోంది. ఈ రోజు అక్కడికి వెళ్దామా అని అడిగింది. అప్పుడు శివుడు, దేవి, నువ్వు చెప్పింది నిజమే, భూలోకంలో ఏం జరుగుతుందో చూద్దామని చెప్పాడు. వెంటనే శివ పార్వతులు భూలోకానికి వచ్చి ఒక అందమైన తోటలో ఒక గొప్ప వృక్షం నీడలో కూర్చున్నారు. వారి చుట్టూ గోవులన్నీ పచ్చని గడ్డి మేస్తున్నాయి. అప్పుడు ఆ గోవుల్లో ఒక గోవు స్వచ్ఛమైన హృదయంతో శివ పార్వతుల వద్దకు వచ్చి నమస్కరించింది. గోమాత వినయంగా, దేవా, మీ దర్శనం పొందడం నా అదృష్టం. దేవా, నా మనసులో ఒక ప్రశ్న ఉంది. ఎంతో మంది సాధువులను అడిగాను, కానీ సమాధానం దొరకలేదు. దయచేసి నా సందేహాన్ని తీర్చండి అని అడిగింది. శివుడు ఆప్యాయంగా, గోమాత, నీ ప్రశ్న ఏంటో చెప్పు అన్నారు. అప్పుడు గోమాత, ప్రభు, నా మొదటి ప్రశ్న ఏమిటంటే, మనుషులు ఏ పాపాల వల్ల దరిద్రంలోకి జారిపోతారు? ఇక నా రెండవ ప్రశ్న ఏమిటంటే, ఏ ముగ్గురు వ్యక్తుల వల్ల ఇల్లు నాశనమవుతుంది? నా మూడవ ప్రశ్న ఏమిటంటే, దరిద్రం, ఐశ్వర్యం ఇవన్నీ కేవలం విధి వల్లనే వస్తాయా అని అడిగింది. అప్పుడు శివుడు చిరునవ్వుతో, గోమాత, నీ ప్రశ్నలు చాలా గొప్పవి. విధి ఒక్కటే అన్నీ నిర్ణయించదు, మనిషి చేసే కర్మలు కూడా దీనికి కారణం. నీ ఈ ప్రశ్నలకు సమాధానం ఒక కథ రూపంలో చెప్తాను. కాకపోతే ఒక చిన్న షరతు. అదేంటంటే, ఎవరైతే ఈ కథను పూర్తిగా వింటారో వారి 44 పాపాలను నేను క్షమిస్తాను. అదేవిధంగా ఈ కథను మధ్యలోనే వినడం ఆపేసిన వారు పెద్ద పాపం చేసిన వారవుతారని శివుడు గోమాతకు చెప్పి కథ చెప్పడం ప్రారంభించాడు. కాబట్టి ఫ్రెండ్స్, మీరు కూడా ఈ కథను పూర్తిగా వినండి. దానివల్ల మీ 44 పాపాలు తొలగిపోతాయి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే శ్రీ దుర్గా కాళీమాత జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. నమ్ముకున్న వారు రావడానికి పూజలు చేస్తారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం, అనుకున్న పనులు కావడానికి పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా గురువుగారిని సంప్రదించండి. ఫోన్ ద్వారా పరిహారం చేస్తున్నారు. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, మంత్రాలు చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నంబర్ 7904414882. వెంటనే ఈ నంబర్కి కాల్ చేసి మీ సమస్యలను పరిష్కరించుకోండి. పూర్వం అవంతిపురం అనే అందమైన పట్టణంలో ఒక వ్యాపారి ఉండేవాడు. అతని పేరు రామచంద్రు. అతనికి 2 కొడుకులు, వీరయ్య, సుబ్బయ్య. ఇద్దరు తండ్రిలాగే మంచివారు, నీతిమంతులు. రామచంద్రు తన కుటుంబంతో సుఖ సంతోషాలతో జీవించాడు. అతను తన కొడుకులకు ధనంగా వివాహాలు చేశాడు. చిన్న కోడలు లక్ష్మి, ఆమె ఇంట్లోకి అడుగు పెట్టిన రోజు నుంచి ఆ ఇంట్లోకి స్వయంగా మహాలక్ష్మి వచ్చినట్లయింది. ఆ ఇంటి వాతావరణం ఎంతో పవిత్రంగా, శాంతిమయంగా ఉండేది. కొడుకులు, కోడళ్ళు ఒకరినొకరు గౌరవించుకునేవారు. ఏ పని చెయ్యాలన్నా అందరూ కలిసి సలహాలు తీసుకునేవారు. రామచంద్రు వ్యాపారం రోజు రోజుకు అభివృద్ధి చెందుతోంది. ఒకరోజు రామచంద్రు తన కొడుకులను, కోడళ్లను పిలిచి, కుమారులారా, నా వయసు మీద పడింది. ఇక నాకు వ్యాపారం నడపడం కష్టంగా ఉంది. నా బాధ్యతను మీరు తీసుకోండని అన్నాడు. కొడుకులు తండ్రి మాటను గౌరవించి వ్యాపారాన్ని హుందాగా నడిపించారు. రామచంద్రు హాయిగా నిద్రపోయేవాడు, తన కుటుంబం సుఖంగా ఉండడం చూసి. కానీ ఫ్రెండ్స్, మనిషి సుఖాన్ని, అభివృద్ధిని చూసి ఈర్ష్యపడేవారు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. అవంతిపురంలో కూడా రామచంద్రు ఐశ్వర్యాన్ని చూసి కొందరు కుళ్ళుకునేవారు. ఈ రామచంద్రు వ్యాపారం రోజు రోజుకు పెరుగుతోంది. ఇంట్లో ఏ గొడవ లేదు అని అనుకునేవారు. ఈర్ష్య వారి మనసులో విష బీజాలను నాటింది. శివుడు గోమాతతో ఇలా అన్నాడు, చెరువులో పెద్ద చేప చిన్న చేపలను చూసి భయపడి వాటిని మింగేయాలని చూస్తుంది. అలాగే మనిషి కూడా ఇతరుల పురోగతిని చూసి వాటిని నాశనం చేయాలని ప్రయత్నిస్తాడు. మనిషి తన దుష్టత్వానికి అంతగా బాధపడడు, కానీ ఇతరుల సుఖాన్ని చూసి చాలా బాధపడతాడు. ఈర్ష్యతో పట్టణంలోని కొందరు వ్యక్తులు రామచంద్రు కుటుంబంపై కుట్రలు పన్నారు. వారు రామచంద్రు కుల గురువైన ధర్మశాస్త్రి వద్దకు వెళ్లి, గురువుగారు, మీరిక్కడ కష్ట జీవనం గడుపుతున్నారు, కానీ మీ యజమాని రామచంద్రు ఐశ్వర్యంతో జీవిస్తున్నాడు.
అతని కుటుంబం పంచభక్ష పరమాన్నం తింటున్నారు. అతను తన కుటుంబంతో సుఖంగా ఉన్నాడు. మిమ్మల్ని ఎప్పుడైనా తన ఇంటికి గౌరవంగా ఆహ్వానించాడా అని అన్నారు. వారి మాటలు విన్న ధర్మశాస్త్రి మనసు కొంచెం కలత చెందింది. నిజమే, రామచంద్రు చాలా కాలంగా నన్ను ఆహ్వానించలేదు. అతను సుఖంగా ఉంటే నా జీవనం ఇలా ఎందుకు కష్టంగా ఉంది అని ఆలోచించాడు. ఆ పట్టణస్థులు ధర్మశాస్త్రిని మరింత రెచ్చగొట్టారు. గురువుగారు, మీరే ఏదైనా చెయ్యాలి. రామచంద్రు ఇంట్లో కొంచెం అశాంతి వస్తే అతను మిమ్మల్ని పూజల కోసం పిలుస్తాడు. అప్పుడు మీకు కొంచెం ధనం వస్తుంది అని సలహా ఇచ్చారు. వారి మాటలు ధర్మశాస్త్రిని ఆలోచించేలా చేశాయి. వెంటనే అతను అక్కడి నుంచి తన గురువైన సదాశివచార్యుల వద్దకు వెళ్ళి, గురుదేవ, నా కుటుంబం ఆకలితో అలమటిస్తుంది. రామచంద్రు ఇంట్లో సమస్యలు లేకపోతే అతను నన్ను పూజలకు ఎలా పిలుస్తాడు? అప్పుడు నా జీవనం ఎలా గడుస్తుంది అని వాపోయాడు. సదాశివచార్యులు ధర్మశాస్త్రి మాటలు విని, శిష్య, రామచంద్రు సంతోషానికి అభివృద్ధికి కారణం అతని చిన్న కోడలు లక్ష్మి. ఆమె ప్రతిరోజు విష్ణుమూర్తిని, మహాలక్ష్మిని భక్తితో పూజిస్తుంది. ఆ దివ్య కృప వల్ల ఆ ఇల్లు సంపదతో నిండి ఉంది. నీవొక ఉపాయం చెయ్యి. రామచంద్రు ఇంటికి వెళ్లి ఒక కంచు గిన్నె దానంగా అడుగు. ఆ గిన్నెను నీ ఇంట్లో ఉంచు. కొద్ది రోజుల్లో వారి వ్యాపారంలో నష్టం, ఇంట్లో కలహాలు మొదలవుతాయని చెప్పారు. ధర్మశాస్త్రి సంతోషంగా ఇంటికి వచ్చి మరుసటి రోజు రామచంద్రు ఇంటికి వెళ్ళాడు. రామచంద్రు అతన్ని చూసి, గురువుగారు, ఎంతకాలం తర్వాత మీ దర్శనం, అంతా క్షేమమేనా అని ఆనందంగా తన ఇంట్లోకి ఆహ్వానించాడు. ధర్మశాస్త్రి, అంతా బాగుంది రామచంద్రు. ఇటుగా వస్తుంటే మిమ్మల్ని చూద్దామని వచ్చానంటూ కాసేపు మాటలు కలిపాడు. తర్వాత, రామచంద్రు, నీళ్లు తాగాలనిపిస్తుంది, కంచు గిన్నెలో నీళ్లు తెమ్మని అన్నాడు. రామచంద్రు నవ్వుతూ, సరే గురువుగారు అని లోపలికి వెళ్ళాడు. రామచంద్రు ఒక కంచు గిన్నెలో నీరు తీసుకున్నాడు. అప్పుడు లక్ష్మి ఆ కంచు గిన్నెను చూసింది. వాస్తు శాస్త్రం గురించి తెలిసిన ఆమె ఏదో తప్పు జరుగుతుందని గ్రహించింది. ఆమె రామచంద్రు వద్దకు వెళ్ళి, మామయ్య, ఆ గిన్నె కాసేపు నాకు ఇవ్వండి, తిరిగి ఇస్తాను అని అంది. రామచంద్రు ఆ కంచు గిన్నెలు లక్ష్మికిచ్చాడు. లక్ష్మి ఆ గిన్నెలోని నీళ్లను తీసుకువెళ్లి గోమాతకు తాగించింది. తర్వాత కొత్త నీళ్లు నింపి గిన్నెను మామయ్యకిచ్చింది. రామచంద్రు ఆ నీళ్లను ధర్మశాస్త్రికిచ్చాడు. నీళ్లు తాగిన ధర్మశాస్త్రి, రామచంద్రు, ఈ కంచు గిన్నె చాలా బాగుంది, దీన్ని నాకిస్తావా అని అడిగాడు. రామచంద్రు నవ్వుతూ, ఇంత చిన్న విషయమా, తీసుకెళ్ళండి గురువుగారు అని అన్నాడు. ధర్మశాస్త్రి ఆ గిన్నెను తీసుకొని ఇంటికి వచ్చి, హమ్మయ్యా, ఇప్పుడు ఆ రామచంద్రు ఇల్లు నాశనమవుతుంది అని సంతోషించాడు. కానీ నెల రోజులు గడిచాక కూడా రామచంద్రు నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. ధర్మశాస్త్రి నిరాశతో మళ్లీ సదాశివచార్యుల వద్దకు వెళ్ళి, గురుదేవా, నీవు చెప్పినట్లే రామచంద్రు ఇంట్లో నుంచి ఒక కంచు గిన్నె తెచ్చాను. కానీ రామచంద్రు ఇల్లు ఇంకా సంతోషంగానే ఉంది అని చెప్పాడు. సదాశివచార్యులు దివ్య దృష్టితో చూసి, శిష్య, లక్ష్మి చాలా తెలివైన స్త్రీ. ఆమె ఆ గిన్నెలోని నీళ్లను గోమాతకు తాగించింది. అందుకే నీ పన్నాగం విఫలమైంది. కాబట్టి ఇప్పుడు రామచంద్రు ఇంటికి మళ్లీ వెళ్ళు. ఈసారి గోమాతను దానంగా అడుగు. ఎందుకంటే గోమాత లక్ష్మి స్వరూపం. ఆమె లేని ఇంట్లో సుఖమనేది ఉండదు అని చెప్పాడు. ధర్మశాస్త్రి ఉత్సాహంగా మరుసటి రోజు రామచంద్రు ఇంటికి వెళ్ళాడు. రామచంద్రు అతన్ని ఆనందంగా ఆహ్వానించి భోజనం పెట్టాడు. తర్వాత ధర్మశాస్త్రి దీనంగా, రామచంద్రు, నా ఇంటి గోమాత పాలు ఇవ్వడం మానేసింది. నా పిల్లలకు పాలు అవసరం. కాబట్టి నీ గోమాతను నాకు దానంగా ఇస్తావా అని అడిగాడు. రామచంద్రు, ఇది పుణ్యకార్యం. గోదానం చేస్తే నాకు గొప్ప ఫలితం లభిస్తుందని అనుకొని తన గోమాతను తీసుకురావడానికి వెళ్తాడు. అప్పుడు లక్ష్మి, మామయ్య, ఆ గోమాతను ఎక్కడికి తీసుకువెళ్తున్నారని అడిగింది. రామచంద్రు, మా గురువు గారికి దానంగా ఇస్తున్నానని అన్నాడు. లక్ష్మి తెలివిగా, కాసేపు ఆగండి మామయ్య అని చెప్పి ఒక గిన్నెలో పసుపు చందనం కలిపి ఆ మిశ్రమాన్ని గోమాత కొమ్ములపై పూసింది. మిగిలిన మిశ్రమాన్ని ఇంటి దేవాలయం దగ్గర ఉంచింది. ఇప్పుడు ఇవ్వండి మామయ్య అని అంది. రామచంద్రు గోమాతను ధర్మశాస్త్రికిచ్చాడు. ధర్మశాస్త్రి గోమాతను తీసుకెళ్లి ఇప్పుడు రామచంద్రు ఇల్లు ఖచ్చితంగా నాశనమవుతుందని సంతోషించాడు. కానీ రోజులు గడుస్తున్నా రామచంద్రు నుంచి ఎలాంటి ఆహ్వానం రాలేదు. ధర్మశాస్త్రి మళ్ళీ సదాశివచార్యుల వద్దకు వెళ్లి, గురుదేవ, గోమాతను తెచ్చాను, కానీ రామచంద్రు ఇంకా సంతోషంగానే ఉన్నాడని చెప్పాడు. అప్పుడు సదాశివచార్యులు, శిష్య, రామచంద్రు చిన్న కోడలు లక్ష్మి నీ కుట్రను గ్రహించింది. ఆమె గోమాత కొమ్ములపై పూసిన పసుపు చందన మిశ్రమాన్ని దేవాలయం దగ్గర ఉంచింది. అందుకే
ఇప్పటికే వారి సుఖం ఇంకా అలాగే ఉంది. ఇప్పుడు ఆ మిశ్రమం ఉన్న గిన్నె తీసుకురా అని చెప్పాడు. వెంటనే ధర్మశాస్త్రి రామచంద్రు ఇంటికి వెళ్లి ఆ గిన్నెను అడిగాడు. లక్ష్మి ఇంతకు ముందే అనుమానించి ఆ గిన్నెలోని పాత మిశ్రమాన్ని తొలగించి కొత్త మిశ్రమం నింపింది. రామచంద్రు ఆ గిన్నెను ధర్మశాస్త్రికి ఇచ్చాడు. ధర్మశాస్త్రి ఇప్పుడైనా రామచంద్రు ఇల్లు నాశనం అవుతుందని ఆనందించాడు. కానీ నెలలు గడిచే కొద్దీ రామచంద్రు ఇల్లు మరింత సంపన్నమైంది. ధర్మశాస్త్రి నిరాశతో సదాశివచార్యుల వద్దకు వెళ్లి, గురుదేవా, నా ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని అన్నాడు. అప్పుడు సదాశివచార్యులు, శిష్య, లక్ష్మి చాలా తెలివైన స్త్రీ. ఆమె ఉన్నంత వరకు నీవు రామచంద్రు ఇంటిని ఏమీ చెయ్యలేవు. కాబట్టి ఆమెను ఆ ఇంటి నుంచి తొలగించని చెప్పాడు. ధర్మశాస్త్రి ఒక పథకం వేశాడు. మరుసటి రోజు అతను రామచంద్రు ఇంటికి వెళ్లి గంభీరంగా, రామచంద్రు, నీ ఇంటిపై గొప్ప సంకటం ముంచుకొస్తుంది. నీ చిన్న కోడలు లక్ష్మి వల్ల నీ కుటుంబం నాశనం అవుతుంది. ఆమెను వెంటనే ఇంటి నుంచి తొలగించు అని చెప్పాడు. రామచంద్రు మొదట నమ్మలేదు. కానీ ధర్మశాస్త్రి పదే పదే చెప్పడంతో అతను గందరగోళంలో పడ్డాడు. అతను లక్ష్మిని పిలిచి దుఃఖంతో, బిడ్డ, నీ వల్ల మా ఇంటికి సంకటం వస్తుంది. నీవు ఈ ఇంటిని వదిలి వెళ్ళాలి అన్నాడు. లక్ష్మి ఆశ్చర్యపోయింది. కానీ ఆమె ధర్మశాస్త్రి కుట్రను గ్రహించింది. వినయంగా, సరే మామయ్య, మీ ఆజ్ఞ ప్రకారం వెళ్తాను అని అంది. అప్పుడు లక్ష్మి భర్త గుండెలు పగిలే ఆవేదనతో, తండ్రి, నా భార్యకు ఈ ఇంట్లో చోటు లేకపోతే నాకు కూడా లేదు. నేనామెతో వెళ్తాను అన్నాడు. సుబ్బయ్య, లక్ష్మి ఇద్దరు ఒక సమీప పట్టణంలో చిన్న గుడిసెలో జీవనం సాగించారు. సుబ్బయ్య చాలా కష్టపడి చిన్న వ్యాపారం ప్రారంభించాడు. అతని నిజాయితీ, పట్టుదల వల్ల ఆ వ్యాపారం అభివృద్ధి చెందింది. కొన్ని సంవత్సరాల్లో వారు సంపన్నులైపోయారు. కానీ రామచంద్రు ఇంట్లో మాత్రం అంతా తలకిందులైపోయింది. ధర్మశాస్త్రి కుట్రల వల్ల ఇంట్లో కలహాలు మొదలయ్యాయి. పెద్ద కొడుకు వీరభద్ర దుర్మార్గంలో పడి డబ్బును వృధా చేశాడు. ధర్మశాస్త్రి పూజల పేరుతో రామచంద్రు డబ్బును కొట్టేశాడు. వ్యాపారం పూర్తిగా నాశనమైంది. ఇంట్లో తిండికి కూడా దిక్కు లేదు. పట్టణస్థులు రామచంద్రు దుస్థితిని చూసి ఎగతాళి చేసేవారు. రామచంద్రు ఆత్మహత్య చేసుకోవాలని నదివైపు వెళ్ళాడు. దారిలో ఒక సాధువు కనిపించాడు. అతని ముఖంపై దివ్య కాంతి, నుదుటిపై చందన తిలకం. రామచంద్రు అతన్ని ప్రణమిల్లాడు. అప్పుడు ఆ సాధువు, నువ్వెందుకింత బాధలో ఉన్నావని అడిగాడు. రామచంద్రు తన కష్టాలను వివరించాడు. ఆ సాధువు, రామచంద్రు, నీ కష్టాలకు కారణం నీ చిన్న కోడలిని నీ ఇంటి నుంచి పంపించడమే అని చెప్తాడు. నీ కోడలు లక్ష్మి చేసే పూజలు, వ్రతాల వల్ల నీ ఇల్లు సంపదతో నిండి ఉండేది అని అన్నాడు. రామచంద్రు తన తప్పును గ్రహించి వెంటనే తన చిన్న కొడుకు ఇంటికి వెళ్లి లక్ష్మి ముందు చేతులు జోడించి, బిడ్డ, నన్ను క్షమించు. ధర్మశాస్త్రి మాటలు నమ్మి నిన్ను ఇంటి నుంచి తొలగించాను. నీవు మా ఇంటి లక్ష్మివి. నీవున్నంత కాలం మా ఇల్లు సుఖశాంతులతో ఉంది అని కన్నీళ్లతో అన్నాడు. లక్ష్మి చిరునవ్వుతో, మామయ్య, మీరు చింతించకండి. ఈ ఇల్లు నాది, ఆ ఇల్లు కూడా నాదే. నేను తిరిగి వస్తాను అని అంది. లక్ష్మి తన భర్తతో కలిసి ఇంటికి తిరిగి వచ్చింది. కొన్ని రోజుల్లోనే రామచంద్రు వ్యాపారం మళ్లీ ఊపందుకుంది. ఇల్లు సంతోషంతో నిండిపోయిందని శివుడు గోమాతకు చెప్పాడు. శివుడు గోమాతతో, ఇప్పుడు నీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను. ఏ ఇంట్లో ఈ ముగ్గురి మాటలు వింటారో ఆ ఇల్లు సర్వనాశనమవుతుంది. మొదటిది అహంకారం, దుష్ట స్వభావమున్న వ్యక్తి. రెండవది లోభం, కుటిలత్వం, అనైతికతగా ఉన్న స్త్రీ. మూడవది బయట వ్యక్తుల మాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇలాంటి వారి మాటలు వినడం వల్ల ఇల్లు నాశనమవుతుందని శివుడు గోమాతతో చెప్పాడు. శివుడు మళ్ళీ, గోమాత, నీ రెండవ ప్రశ్న, మనిషి ఏ పాపాల వల్ల దరిద్రుడవుతాడనే కదా. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు మనిషి తన వివేకం, కష్టపడే శక్తి, బుద్ధిపై సందేహించకూడదు. సత్యం, ధర్మ మార్గంలో నడిచి నిరంతరం కర్మ చెయ్యాలి. అసత్యాన్ని ఆశ్రయించేవారు, తమపై నమ్మకం కోల్పోయేవారు ఎప్పటికీ విజయం సాధించలేరు. నిరంతర ప్రయత్నం, నమ్మకంతో ఉన్నవాడు దరిద్రం నుంచి బయటపడతాడని గోమాత అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడు శివుడు. గోమాత ఆనందంతో, ప్రభు, ఈ కథ విని నా హృదయం ధన్యమైందని చెప్పి వెళ్ళిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే మాకు సపోర్ట్గా లైక్